ఓం శ్రీ కృష్ణ సద్గురువే నమః. శ్రీమద్వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. ఏమిటి, వల్లభులు వచ్చారా అంటూ చటుక్కున లేచారు చైతన్యుల వారు. వారి హృదయంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. పరుగులాంటి నడకతో వల్లభులను కలవడానికి కదిలారు చైతన్యులు. పైనున్న ఉత్తరీయం పడిపోయినా పట్టించుకోలేదు. తమ గురువు గారి ఆతృతను చూసి ఆశ్చర్యపోయారు చైతన్యుల వారి శిష్యులు. ఆ కృష్ణ పరమాత్మకు అభిన్నంగా చూసుకుంటున్న మన గురుదేవులే వల్లభులను కలవడానికి ఇలా పరుగులు పెడుతున్నారేమిటి? వల్లభుల వారు అంతటి మహాత్ములా అన్నాడు ఒక శిష్యుడు. ఎందరో మహానుభావులు గురువుగారి వెనకే మనమును పదండి అన్నాడు మరొక శిష్యుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ జపమాలను తిప్పుతూ కృష్ణ చైతన్యుల వెనకే శిష్యులు పరుగులు తీశారు. భాగవత పారాయణానంతరం విశ్రమించిన వల్లభులు ఒక్క ఉదుటున లేచారు. అక్కడ దమ్లా, ఫలాలు, మంచి తీర్థం సిద్ధం చెయ్యి అంటూనే గబగబా బయలుదేరారు. అంత దూరం నుంచి పరుగున వస్తున్న కృష్ణ చైతన్యుల వారికి ఎదురు వెళ్లారు వల్లభులు. చేతులు రెండు బారసాచి ఆనందంగా ఆహ్వానించారు. చైతన్యుల వారు వచ్చి రెండు చేతులతోనూ వల్లభులను చుట్టేశారు. చైతన్యులను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు వల్లభులు. రెండు మహాశక్తులు ఏకమైనట్లుగా అనిపించి ఆశ్చర్యంగా ఆనందంగా వీక్షించసాగారు ఇరువురు శిష్యులు. అందరి కన్నులలోనూ ఆనంద బాష్పాలు. రా చైతన్య అంటూ వల్లభులు చైతన్యుల వారిని పట్టుకుని తీసుకువచ్చారు. ఒకే ఆసనం పైన ఇరువురు ఆసీనులయ్యారు. వల్లభులు కదలీ ఫలాలను తీసుకుని తొక్కవలిచి స్వహస్తాలతో చైతన్యుల వారి నోటికి తినమని అందించారు. కొసరి ఫలాలను తినిపించి గోరువెచ్చని క్షీరాన్ని తాగించారు. ఇరువురు ఒకరి చేతులొకరు పట్టుకుని మందస్మిత వదనాలతో ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. వారిరువురు మనసుల్లోనూ ఏముందో కానీ ఒకళ్ళని చూసుకుంటూ ఒకళ్ళు మురిసిపోతున్నారు. వారిరువురు మనసుతోనే మాట్లాడుకుంటున్నారు. ఇరువురు మహానుభావుల మధ్య సంభాషణ ఎలా సాగుతుందా అని ఇరువురి శిష్యులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. శిష్యుల కోరికను తీర్చడానికా అన్నట్లు మానసీ గంగలో ఇంకా స్నానం చేయలేదా అని అడిగారు వల్లభులు. లేదని అడ్డంగా తలూపారు చైతన్యుల వారు. అది చూసి ఆశ్చర్యపోయారు చైతన్యుల వారి శిష్యులు. అదేమిటి, తామంతా 6 మాసాల నుండి మానసీ గంగ దగ్గరే ఉన్నాం. నిత్యం చైతన్యుల వారు మానసీ గంగా జలాలలో స్నానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లేదంటారేంటి అని తమ గురుదేవుల సమాధానం ఏమాత్రం అర్థం కాని శిష్యులు అయోమయంలో పడ్డారు. అంతలోనే చైతన్యుల వారు నిన్న 3వ జామున మానసీ గంగ దర్శనమిచ్చి నీ మనోరథం వల్లభుల వల్ల నెరవేరుతుందని తెలియజేస్తుంది అన్నారు. ఓహో, నేడు నీ మనోరథం తప్పకుండా నెరవేరుతుంది సుమా అన్నారు వల్లభులు. తమ కమండలంలోని జలాన్ని అక్కడున్న భక్తులందరి మీద చిలకరించారు. అందరికీ మైకం కమ్మినట్లయింది. వారి చర్మ చక్షువులు మూసుకుని దివ్య చక్షువులు విచ్చుకున్నాయి. అద్భుతమైన మానసీ గంగ ఆది దైవిక రూపం సాక్షాత్కరించింది. క్షీరం నదిలా ప్రవహిస్తోంది. మానసీ గంగను క్షీర రూపంలో దర్శించిన వారందరూ ఆనంద మగ్నులయ్యారు. ఆపాత మధురమైన ఆ తెల్లని చల్లని పాలలో అందరూ స్నానమాచరించారు. అంతులేని ఆనందాన్ని అనుభవించారు. కొంతసేపటికి ఆ దృశ్యం మెల్లిగా అదృశ్యమైంది. వారి శరీరమంతా పాలతో తడిసి ఉంది. అద్భుతమైన ఆ అనుభూతిని పొందిన శిష్యులందరూ వల్లభులకు ఆనందంగా సాష్టాంగ దండ ప్రణామాలు గావించారు. మానసీ గంగలో స్నానం చెయ్యలేదన్న చైతన్యుల వారి మాటల అంతరార్థం అందరికీ అవగతమైంది. ఇప్పుడు పురాణాలలో మానసీ గంగ స్వరూపాన్ని క్షీరమయంగా వర్ణించడం జరిగింది. కానీ ప్రస్తుతం భూమిపైన మానసీ గంగ జల రూపంలోనే ప్రవహిస్తోంది. పురాణాలలో వర్ణించిన మానసీ గంగ ఆది దైవిక రూపమైన క్షీర రూపాన్ని తమంతా దర్శించాలని, ఆ క్షీరంలో తమను స్నానమాడించి తరింప చేయాలనే ఈ ఇరువురు మహానుభావులు ఉద్దేశమని అందరికీ అర్థమైపోయింది. కృష్ణార్పణ.